ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న రీతిగా మన దేవుడు మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. చాలామంది నీ జీవితంలో మాట తప్పేశారేమో, ఇదివరకు ఉన్నట్టుగా చాలామంది నీ జీవితంలో ఉండడం లేదేమో, వారి ప్రేమల్లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయేమో, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికీ ఉన్నతమైంది, ఎప్పటికీ స్వచ్ఛమైంది. అలాంటి ప్రేమలో మనందరం నాటబడినందుకు మనం ప్రభువును స్తుతించాలి. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, దేవుని ప్రేమ సత్యమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైంది. అలాంటి ప్రేమకు పాత్రులుగా ఉన్నందుకు మనం ప్రభువును స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఆ తర్వాత వాగ్దానాలు కూడా ఉన్నాయి. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానాలు, ఆయన నెరవేర్చువాడు గనుక, మాట ఇచ్చి తప్పనివాడు గనుక ఆ వాగ్దానాల నెరవేర్పును క్రీస్తు ప్రభు ద్వారా మనం చూడొచ్చు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానాల నెరవేర్పును మనం చూస్తాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. The book of Isaiah chapter 59 and verse 1. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఈ వచనంలో మనం గమనించాల్సిన మాటలు రెండు ఉన్నాయి. ఒకటి, మన దేవుని హస్తము మనలను రక్షించే హస్తం. రెండవది, ఆయన చెవులు వినే చెవులు, పనిచేస్తున్న చెవులు. ఆయన చెవులు మందం కాలేదు. అయితే దేవుని రక్షణను మరియు ప్రార్థనాలకించే ఆయన అనుభవాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే, మన దోషములు మనకు దేవునికి అడ్డుగా వచ్చాయని. ఏ పాపమైనా సరే, అది పెద్దదా చిన్నదనే ప్రశ్న కాదు. ఏ స్థాయిలోనైనా, ఏ రూపంలోనైనా పాపం పాపమే. ఆ పాపము మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని చెడగొడుతుంది, దేవుని దూరం చేస్తుంది. అందును బట్టే ఆ పాపము క్షమించబడినప్పుడు, దోషముల నుండి మనం విడుదల పొందినప్పుడు దేవుని రక్షణను మరియు ప్రార్థన ఆలకించే అనే అనుభవాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగలం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, సిలువలో ఆయన మన కోసం త్యాగం చేయడం ద్వారా, బలి అర్పణ చేయడం ద్వారా మన పాపముల నుండి మనల్ని విముక్తి చేయాలనే ప్రభు ఆశించారు. అంత మాత్రం కాకుండా తన ప్రాణాన్ని అర్పించారు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రావడం ద్వారా ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవట్లేదు, లేదా కులాన్ని మార్చుకోవట్లేదు, కానీ యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా పాపముల నుండి విడుదల పొంది, దోషముల నుండి విడుదల పొంది ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ కారణాన్ని బట్టే నేను ప్రతి చోట చెబుతూ ఉంటాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రిలీజియన్, బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది దేవునితో ఒక సంబంధం, దేవునితో సహవాసం, దేవునికి దగ్గరగా రాగలిగే అనుభవం క్రైస్తవ్యాన్ని మనకిచ్చింది. లోకంలో అనేక మంది పడి చెడి తిరుగుతున్న ఈ ప్రపంచంలో దేవునికి మనం దగ్గరగా రాగలమా అంటే, ఎస్. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, నీ దోషాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, క్రీస్తు రక్తము ద్వారా నిన్ను నువ్వు పవిత్రపరచుకోగలిగితే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండగలవు, ఆయనతో సహవాసం చేయగలవు. దేవుని మనిషిని కలుగు చేయడంలో ఆయన యోచన ఇదే, నీతో నాతో సంబంధాన్ని కలిగి ఉండాలనే ప్రభు ఆశించారు. అయితే పాపం ఆ సంబంధాన్ని చెడగొట్టడం ద్వారా, లేదా ఆ సంబంధాన్ని త్రెంచడం ద్వారా మనం దేవుని మహిమను చూడలేకపోతున్నాం. అయితే దేవుని లక్షణం ఏంటి అంటే, ఆయన మనల్ని రక్షించాలని కోరుతున్నాడు. ఆయన హస్తం కురచకాలేదట, ఆయన హస్తము మనల్ని రక్షించే హస్తం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించే దేవుడు గనుక ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవడానికి ఆయనకి సమీపంగా మనం రావాలి. ఈరోజు మనం దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే నువ్వు దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదు అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ జీవితంలో ఇంకా వాయిదాలు వేయొద్దు. దేనికైనా నువ్వు వాయిదాలు వేయగాని రక్షణ పొందడానికి మాత్రం వాయిదాలు వేయద్దు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజే దేవుని దగ్గర నువ్వు రావాలి, ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించాలి. ఆయన నిన్ను రక్షించువాడు. బైబిల్ ప్రకారం రక్షణ 3 రకాలు. ఒకటి, భూతకాలంలో రక్షణ, వర్తమాన కాలంలో రక్షణ, భవిష్యత్ కాలంలో రక్షణ. మనం రక్షించబడితిమి,
రక్షించబడుచున్నామో రక్షింపబడుదుము అనగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ద్వారా మనందరం ఒకప్పుడు పాపపు బంధకాల నుంచి రక్షణ పొందాం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ వాక్యము ద్వారా మనం పవిత్రపరుచుకుంటున్నప్పుడు పాపపు శక్తి నుండి రక్షించబడుతూ ఉన్నాం. ఒకనాడు మనందరం కూడా పాపపు భయంకరత్వం నుండి, పాపపు శిక్ష నుండి మనం రక్షించబడబోతున్నాం. నరకాగ్నిగుండం నుండి ప్రభు మనల్ని తప్పిస్తున్నాడు. ఆయన హస్తము రక్షించే హస్తం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో వెసిలి గారు నాకు ఎవరు లేరండి, ఒంటరివాణ్ణి, అందరూ నన్ను నిశ్చేష్టుడిగా వదిలిపెట్టేశారు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా, నన్ను రక్షించేవారు కానీ, నన్ను బలపరిచేవారు కానీ, నన్ను ఉద్ధరించేవారు కానీ, నాకు సహాయపడేవారు ఎవరు లేరని బాధపడుతుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన హస్తము నిన్ను రక్షించే హస్తం, నిన్ను హెచ్చించే హస్తం, నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టే హస్తము. ఆయన చెవులు మందం కాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి. నిజాయితీగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలో వేషధారణ కానీ, నీ ప్రార్థనలో హెచ్చింపు కానీ లేకుండా వినమ్రతతో నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రభు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయి, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నీ స్థితి ఏదైనా సరే ప్రభుతో చెప్పు, ఆయన నీకు సహాయం చేస్తారు. నీ ప్రార్థన ఆలకించి ఉన్నతమైన స్థితిలో ప్రభువుని నిలబెడతారు. ప్రార్థన చేసుకుందా? ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ హస్తము మమ్మల్ని రక్షించే హస్తమని, నీ చెవులు మా ప్రార్థనలు వినకుండా మందం కాలేదని నీ వాక్యంలో మీరు రాయించారు. ఈ వాగ్దానం మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా, స్ఫూర్తినిస్తుంది అయ్యా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ రక్షణ కోసం కనిపెడుతున్నారో వారిని మీరు బలపరచండి. వారి ప్రార్థనలు అంగీకరింపబడాలని సన్నిధిలో ఏవైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలతో ప్రతి ఒక్కరిని నింపండి. నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను, విడుదల లేని వారికి విడుదలను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆశీర్వాదాన్ని మీరు దయచేసి ప్రభువా నీ విశ్వాస్యతను వారి జీవితంలో కనుపరచమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.